హాయ్ గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు బిగ్ బాస్ ఎంటైర్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎలా జరిగాయి, ఓవరాల్గా ఎవరికి హైప్ ఎక్కువ ఇచ్చారు, ఎవరికి లో హైప్ ఇచ్చారు, అందరికీ కన్నడ తెలుగు బిగ్ బాస్ అని ఎందుకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ అన్నిటికీ క్లారిటీ ఇవ్వబోతున్నా. అండ్ ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, బిగ్ బాస్ డెసిషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ వరస్ట్ డెసిషన్ అనమాట. ఎందుకు చెప్పబోతున్నా కూడా కంప్లీట్గా వీడియో చూడండి. వీలైనంత వరకు మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఛానల్కి సపోర్ట్ అవుతుంది, వాచ్ టైం అవర్ కంప్లీట్ అవుతుంది. మీరందరూ వీడియోని కంప్లీట్గా చూసి కామెంట్లో మీ సజెషన్స్ చెప్పండి. ఇంకా బిగ్ బాస్ 30 days మాత్రమే ఉన్నాయి. సో మనకి కూడా ఇది ఒక ఆపర్చునిటీ కాబట్టి రివ్యూ చేయడానికి. మీరు కూడా ఈ 30 days నేను ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెడతాను. వీలైనంత వరకు నాకు వీడియో కంప్లీట్గా చూసి సపోర్ట్ చేసి కింద కామెంట్లో చెప్పండి. వాచ్ టైం అవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఛానల్ మానిటైజేస్ అవ్వడానికి నాకు కొంచెం సపోర్ట్ అనేది మీ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అని చెప్పేసి ఇంకా అంతకుమించి ఇంకేం అడగలేను. ఓకే, ఇంకా బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్స్లో చేసిన స్టంట్ ఏంటి ఏదైతే ఉందో అనుకుంటే, తేజాని వీక్ మొత్తం ఏడిపించేది ఏదైతే ఉందో టీఆర్పీ స్టంట్ అంటారనమాట. ఎందుకంటే అమ్మ అనే ఎమోషన్ని బిగ్ బాస్ చాలా గట్టిగా వాడుకున్నాడు ఈ వీక్ మొత్తం. ఎంత ఘోరంగా వాడుకున్నాడు అంటే, తేజ చెయ్యని తప్పుకి చేశాడని క్వశ్చన్ చేసి నాకుసారి తేజకి ఒక గట్టిగా నువ్వు కంటెండర్గా, కెప్టెన్సీ కంటెండర్గా, మెగా చీఫ్ కంటెండర్గా నువ్వు ఇంకా గేమ్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. దట్టు నీకు మీ ఫ్యామిలీ మెంబర్ వచ్చే అవకాశం కూడా ఈ వారం అనేది స్టాప్ చేస్తున్నాం, బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇది అని చెప్పేసి నాకు సార్ ఏదైతే చెప్పారో అప్పటి నుంచి స్టార్ట్ అయిన రచ్ ఇది కంప్లీట్గా టీఆర్పీ స్టంట్ అనమాట. ఎందుకంటే మదర్ అనే ఒక సెంటిమెంట్ని వాడుకొని ఈ యొక్క ఎపిసోడ్స్ని గట్టిగా ప్లాన్ చేశారని నాకైతే అనిపించింది. తేజ జెన్యున్గా వాళ్ళ మదర్ కోసం ఆడాడని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో అందరు ఫ్యామిలీస్ వస్తున్నారు, తన ఫ్యామిలీ రాకపోతే ఎలా ఉంటుందో అనేది, అంటే ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి లాస్ట్ కంటెస్టెంట్ వరకు ఎంతమంది అయితే వచ్చారో అందరి గురించి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి చూడటం, బాధపడటం, ఏడటం రిపీట్ అనమాట. ఈ వీక్ మొత్తం అదే జరిగింది. అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన ఎలా అయిపోయిందని అంటే, సంబంధాలు విష్ణుప్రియకి వాళ్ళ డాడీ వచ్చి పృథ్వీ గురించి అడిగితే నువ్వు కంటెంట్ ఇస్తున్నావు, కంటెంట్ బయట అలా ఉండదని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఏంచో హౌస్ మేట్స్ అందరి మధ్యలో అడుగుతుండేటప్పుడు మరి తన ఇష్ట ప్రకారంగా జరుగుతుందని అంటే మేబీ తన ఇష్ట ప్రకారంగా జరగవచ్చు అని లెక్కలో మాట్లాడారు ఆయన. తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేటప్పుడు విష్ణుప్రియని బాగా పొగిడారు. తనకి దైవభక్తి ఎక్కువ కనిపిస్తుంది, డ్యాన్స్ బాగా ఆడుతుంది అండ్ నిన్ను కేర్ తీసుకుంటుంది, ఈ టైప్లో విష్ణుప్రియని పొగిడారు. ఈ రకంగా చూస్తే ఫ్యామిలీ ఎపిసోడ్స్లోని హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటి అంటే, పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళిద్దరు పెళ్లి చూపులు అయ్యాయి అనమాట. అంటే ఎంతవరకు వీళ్ళిద్దరు లవ్ అయిన నడిచింది, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి దాన్ని పెళ్లి చూపులుగా మార్చారు. బిగ్ బాస్ దీనికి కారణం అనమాట. వాళ్ళకి పెళ్లి చూపులు సెట్ చేశారు. వాళ్ళందరూ కలిపి ఎట్టి పరిస్థితులు నిశ్చితార్థం అవ్వలేదు, కానీ పెళ్లి చూపులు అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు, వాళ్ళ యొక్క మోటో తెలిసిపోయింది, బయటకు వచ్చిన తర్వాత ఏదో చేద్దామనే టైప్లో మాట్లాడారు. ఇది విష్ణుప్రియకి అయితే ప్లస్ అనిపించింది, కానీ విష్ణుప్రియ ఫ్యాన్స్కి అయితే మాత్రం మైనస్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇలాంటివి ఏమైనా పులిహోర ముచ్చట్లుంటే బయట ప్లాన్ చేసుకోవచ్చు కదా. బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చి గేమ్ని పక్కన పెట్టేసి పర్సనల్గా ఓన్లీ ఒక పర్సన్ మీద గివ్వు అనుకుంటూ తిరిగి ఇంత పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫాము వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు గేమ్ని చెడగొట్టేసుకొని, ఆడియన్స్ యొక్క ఓట్లను చెడగొట్టేసుకొని, వాళ్ళ డాడీ అదే చెప్పారు, నీ ఫ్యాన్స్ కూడా అది నచ్చట్లేదు, అది కూడా అమ్మాయి పట్టించుకోలేదు. ఆఖరికి చాలామంది స్టేజ్ మీద వచ్చి చెప్పినా కూడా అమ్మాయి పట్టించుకోలేదు. మరి ఏం చూద్దాం, ఇంకా ఈ పర్సన్ యాక్చువల్లీ విన్నర్గా నేను చూద్దాం అనుకున్నాను, బట్ విన్నింగ్ అయ్యే పర్సన్ కాదు, వరస్ట్ పర్సన్ అని నాకైతే అనిపించింది. మొత్తానికి వీళ్ళిద్దరికైతే మాత్రం పెళ్లి చూపులు అయిపోయండి. తర్వాత వీళ్ళందరితో కంపారిజన్ చేసుకుంటే లవ్ కపుల్ కాబట్టి రీసెంట్గా మ్యారేజ్ అయిన మన అవినాష్ వాళ్ళ వైఫ్ యొక్క డెసిషన్, అది వాళ్ళ ఆవిడదైతే
చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. వీళ్ళందరితో కంపారిజన్ చేసుకుంటే హౌస్లో డిజైన్ కానీ వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్ కానీ అవినాష్కి బాగా ప్లాన్ చేశారని అయితే నాకు అనిపించింది. తర్వాత ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ యొక్క కటౌట్ను పంపించి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ బెలూన్ టాస్క్ అండ్ ఇవన్నీ చాలా బాగా ప్లాన్ చేశారు. రోహిణి వాళ్ళ మదర్ రావడం, తర్వాత హౌస్ మేట్స్ అందరిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్లాన్ చేశారు. బట్ లాస్ట్ టైంలో ఆఖరికి ఈ మదర్ సెంటిమెంట్ను వాడుకొని చెయ్యని తప్పు కూడా చేసావని క్వశ్చన్ చేసి మనోడిని ఏడిపించే ప్రోగ్రాం టీఆర్పీ కోసం, కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం తేజాని గట్టిగా వాడుకున్నారు. తేజ ఇచ్చిన ఎమోషన్ స్టంట్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా స్టార్మా వాడుకున్నారు. ఇది స్టార్మా యొక్క వరస్ట్ స్టంట్ అనమాట. ఓకే, ఇది ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ అనమాట. ఇంక ఈ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎవరు ఏం చెప్పారు అని అనుకుంటే, గౌతమ్ గురించి వాళ్ళు అన్నీ బాగా క్లారిటీ ఇచ్చారు. నువ్వు ఏ వచ్చి బీ పై వాళ్ళే, బీ వచ్చి ఏ సి పై వాళ్ళే, ఈ లవ్ గివ్వు ట్రయాంగిల్ మనకు వద్దు, గేమ్ మీద ఫోకస్ పెట్టు, నువ్వు చాలా హై క్లాస్లో ఉన్నావు, సో అది మెయింటైన్ చేయు, ఆ స్వాగ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయని చెప్పేసి మంచి పాయింట్స్ చెప్పాడు. చాలా బాగా ఈ పాయింట్స్ చెప్పడం కూడా కరెక్ట్ అనిపించింది. ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి ఆమెకి చెప్పడం, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి చెప్పడం, గౌతమ్కి దూరంగా ఉండు అని చెప్పడం, ఇలాంటివి వీళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు అంటే యష్మి వాళ్ళ ఫాదరు కన్నడ తెలుగు అని లేదని యాక్చువల్ ఆ బిట్ కట్ చేశారు. రిలీజియన్ అది 2 స్టేట్లు అంటే అక్కడిది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి డివైడ్ టాక్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఈ డివైడ్ టాక్ని కంట్రోల్ చేయడానికి ఆయన డైరెక్ట్గా చెప్పేశారు కన్నడ తెలుగు అని చెప్పేసి లోపల వస్తుందని. సో ఈ టాపిక్ని అయితే ఇగ్నోర్ చేశారు పూర్తిగా ఆయన చెప్పే టాపిక్. బట్ లైవ్ చూసే వాళ్ళకైతే ఇది కనిపించింది. తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా జీకి దూరంగా ఉండు, ఎక్కువ గొడవలు పడకు అని చెప్పేసి అని అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీళ్ళందరికీ చెప్పారు. ఇక్కడ నేను ఇచ్చే టాపిక్ ఏంటి అంటే, మొన్న ఆదిరెడ్డి ఎవరో వీళ్ళు కూడా ఇది ఇంతవరకు ఇన్ని షోలో ఎంతోమంది పార్టిసిపేట్స్ వచ్చారు, ఎక్కడ ఇదేది ఈ స్టేట్ ఫీలింగ్ రాలేదు, ఈ భాష ఫీలింగ్ రాలేదు, బట్ ఈ సీజన్లో ఎందుకు ఇలా వస్తుంది అని అంటే ఓపెన్గా చెప్తున్నానండి, ఇది పబ్లిక్ చేస్తుందా స్టార్మా చేస్తుందా అంటే, ఇతను ఆల్రెడీ స్టార్మాకి వెళ్ళాడు, ఆ గేమ్ షోలో పార్టిసిపేట్ చేశాడు, ఒక కంటెస్టెంట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి వెళ్ళాడు కాబట్టి నేను ఇతని గురించే చెప్తున్నా. ఇతను ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఇప్పుడు అందరూ ఆల్ ఇండియా ఇది ఆ భాష ఈ భాష అని లేదు, ఇది ఆల్ ఇండియా గేమ్, ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు అని సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ షో ప్రకారంగా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రకారంగా ప్లాన్ చేస్తున్నారు. హిందీకి హిందీ బిగ్ బాస్ ఉంది, తెలుగుకి తెలుగు బిగ్ బాస్ ఉంది, కన్నడ బిగ్ బాస్ ఉంది, అండ్ మలయాళంలో మలయాళం బిగ్ బాస్ నడుస్తుంది. ఇలా 5 రకాలుగా 5 బిగ్ బాస్లు ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? అందరూ కలిపి ఒకేసారి ప్లాన్ చేసుకోవచ్చు కదా. లేదు, నేను అంటే ఆల్రెడీ నా టాపిక్ నేను మాట్లాడాల్సిన టాపిక్ తర్వాత మన ఒక అన్న అంటే ఆయన రివ్యూస్ ఎక్కువ నేను చూస్తాను, ఆయన కూడా ఇదే టాపిక్ మాట్లాడారు. సో నా ఉద్దేశం ఏంటి అంటే, ఇలా భాష టాపిక్ అనేది ఎవరు తీసుకొస్తున్నారు? స్టార్మా తీసుకొస్తుంది. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలి అంటే పృథ్వీ యష్మి ఎప్పుడేంటి వెళ్ళిపోవాలి. ఇంకో టాపిక్ ఏంటి అంటే, కన్నడ బిగ్ బాస్లోని ప్రేరణ పార్టిసిపేట్ చేసింది వచ్చిన అమ్మాయి అంటే ఆల్రెడీ ఒక షోలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి ఒక ఆపర్చునిటీని తీసుకొని బిగ్ బాస్ యొక్క గేమ్ షో ఏంటి, బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, ఎటువంటి గేమ్స్ నడుస్తాయి, హౌస్ అట్మాస్ఫియర్ ఏంటి, అందులో ఎటువంటి పీపుల్ వస్తుంటారు, ఎవరి మైండ్ సెట్ ఏంటి అనేది ప్రేరణకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వేరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే పేరుతోటి మనోళ్ళు వచ్చారు, కానీ సీనియర్స్ ఏంటి అంటే మొత్తం అన్ని తెలుసున్నారు కాబట్టి వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ ప్రేరణ కన్నడ షోలో మొత్తం పార్టిసిపేట్ చేసింది. సో ఇప్పుడు కన్నడ షోలో ఏదైతే థింగ్స్ జరుగుతాయో అవే థింగ్స్ అనేవి తెలుగులో జరుగుతాయి. ఆల్మోస్ట్ బిగ్ బాస్ అనే టీం మొత్తం పాన్ ఇండియాలో ఆలే కవర్ చేస్తారు. ఇది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కన్నడ అయినా, మల్లీవుడ్ అయినా, ఏదైనా ఏ వుడ్ అయినా సరే ఒకే టీం అనేది కవర్ చేస్తుంది. ఈ ప్లానింగ్స్ గేమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, సెట్స్ మారుతాయి, లాంగ్వేజ్ మారుతుంది, అంతే. అయితే ప్రేరణ అక్కడ పార్టిసిపేట్ చేసింది వచ్చింది కదా, అది తెలిసిన విషయం వీళ్ళకి కూడా తెలుసు కదా. మరి ప్రేరణ ఎందుకు అక్కడ పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అంటే, ఈ పిల్లకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇచ్చుంటే మేబీ వాళ్ళ లైఫ్ సెట్ అయ్యేదేమో. ఒక కామన్ మ్యాన్కి ఇచ్చినా, లేదు అంటే ఇంకెవరికైనా ఇచ్చినా, చాలా లో ప్రొఫైల్ ఉన్న యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి మేబీ కెరీర్ సెట్ అవుద్ది కదా. మరి ఈ పిల్లకి ఎందుకు ఇచ్చారు అంటే, వీళ్ళకి ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ డైలాగ్ అయిపోయింది, ఆడియన్స్ అందరినీ వీళ్ళ వైపు తిప్పుకోవాలి, స్టార్మా చేస్తున్న ఒక కుట్ర అనమాట.
మరి ఇప్పుడు ఈ వీక్లో ఒరిజినల్గా చెప్పాలంటే అవినాష్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, యష్మి పృథ్వీ లాస్ట్ సెకండ్ పొజిషన్ ఉన్నారు. యష్మి యాక్చువల్లీ ఒరిజినల్గా చెప్పాలంటే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పిల్ల. అండ్ ఫస్ట్ వీక్లో యష్మి వెళ్ళిపోవాలి, సెకండ్ వీక్లో పృథ్వీ వెళ్ళిపోవాలి. ఈ కన్నడ టీంని ఈ నలుగురిని ఎందుకండి అలాగా ఈ వీళ్ళందరూ కాపాడుకుంటూ వస్తున్నారు. స్టార్మా చేస్తుంది అంటే అసలు ఈ వీకు పబ్లిక్ వేస్తున్న ఓట్లకి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో యష్మి ప్లేస్లో అవినాష్ ఉన్నాడు అనుకోండి, అవినాష్ ఉంటే డైరెక్ట్గా పంపించేస్తారు కదా. అంటే ఆ టైంలో ఎవిక్షన్ షీల్డ్ అనేది, ఎవిక్షన్ షీల్డ్ గురించి నబీల్ గురించి మాట్లాడదాం. అంటే ఎవిక్షన్ షీల్డ్ టాపిక్ కాదు, ఇన్ కేస్ ఎవిక్షన్ షీల్డ్ లేదు, అవినాషే ఉన్నాడు ఓటింగ్ ప్రకారంగా, అవినాష్ని పంపించేస్తారు కదా. రోహిణి ఉంది, రోహిణిని పంపించేస్తారు కదా, నబీల్ని పంపించరు. ఎందుకంటే నబీల్కి ఇప్పుడు వరంగల్లో ఆల్మోస్ట్ ఒక నిఖిల్తో కంపారిజన్ చేసుకుంటే నబీల్కి ఒక మంచి పేరైతే వచ్చేసింది. సో నబీల్ని అయితే బయట పంపిస్తే మాత్రం మైలేజ్ రాదు షోకి. సో నబీల్ని అయితే వీళ్ళు బయటకు పంపించరు. ఇంకా వీళ్ళు కాకుండా వీళ్ళ ప్లేస్లో ఎవరున్నా బయటకు పంపించేస్తారు. విష్ణుప్రియని ఎందుకు ఉంచుతున్నారంటే ఆ అమ్మాయి కంటెంట్ ఇవ్వడానికి వచ్చింది, కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఇన్ని రోజులు షోలో ఉన్నదని నా ఒపీనియన్. ప్రేక్షకుల ఓట్ల వల్ల పిల్లలు ఉన్నదని మీరు అనుకోవచ్చు, కాదు. అక్కడ కేవలం ఈ అమ్మాయి ఈ కన్నడ వాళ్ళతో కలిపి చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో అది నచ్చింది వాళ్ళకి, సో అదే ఉంచుతారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతమ్నే మంచి ఓటింగ్లో ఉన్నదని పర్సన్లో లాస్ట్లో గౌతమ్ని పెట్టి మణికంఠ సేఫ్ అయ్యి గౌతమ్ని బయటికి పంపించాలని చెప్పేసి చూశారు. సో ఈ రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎవరికండి తెలుగు వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఉంది స్టార్మా వాళ్ళు. ఇది చేస్తుంది స్టార్మా అండ్ ఈ చుక్క బ్యాచ్ ఏదైతే ఉందో ఈ స్టార్మా బ్యాచ్ అనమాట. వీళ్ళు నలుగురు ఒకే సీరియల్లోనూ కొన్ని సీరియల్లో స్టార్మాతో డీలింగ్లో ఉన్నారు కాబట్టి ఇన్ కేసు వీళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళ అగ్రిమెంట్లో అక్కడ డిస్టర్బెన్స్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఉంచుతున్నారా, లేదంటే బ్యాక్ అండ్ ఇంకేమైనా జరుగుతుందో తెలీదు. సో ఇంకెందుకు షో నడపటం, పబ్లిక్ ఒపీనియన్ వీళ్ళు పట్టించుకోకపోతే. ఈ వీక్లో యష్మి వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్ళలేదు అంటే నా ఉద్దేశ ప్రకారంగా చేస్తుంది ఏంటంటే వీళ్ళు చేస్తున్న పెంటకి పబ్లిక్ని దూషించడం, నాలాంటి వాళ్ళని ఇది పెట్టడం. నేను మా పేజీలోనైతే పెట్టాను, అది 75K ఎక్కడికో రీచ్ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నేను పెట్టాను. అంటే ఇది బాగా రచ్చ జరుగుతుందన్న టైంలో నేను కూడా ఒక పోస్ట్ చేసి అది దగ్గర 1 lakh వరకు వెళ్ళిపోయింది రీచ్. కానీ ఇంత ఘోరంగా వీళ్ళు చేస్తున్న ఒక పెంటకి పబ్లిక్ని ఎందుకు అంటారు అండ్ మాలాంటి వాళ్ళని ఎందుకు అంటారు నాకు అర్థం కావట్లే. మరి ఈ వీక్ యష్మి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళదు? గెస్ వై? దట్ ఈజ్ స్టార్మా ప్లానింగ్. ఇదొకటి. ఇప్పుడు నబీల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈరోజు ఎపిసోడ్ మనం కంప్లీట్గా చూసిన తర్వాత లాస్ట్ టైము స్వీట్ని సాక్రిఫైస్ చేసి హౌస్ మొత్తానికి ఫుడ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాడు. నిజంగా హౌస్లో ఇప్పటి వరకు వాళ్ళు బాగా ఫుడ్ తిన్నారు అని అంటే మాత్రం అది నబీల్ వాళ్ళనే నేనైతే ఒప్పుకుంటాను. సో నబీల్ హ్యూమానిటీకి, మెచ్యూరిటీ మైండ్కి నిజంగా టేకే బావ్ అని చెప్పొచ్చు అనమాట. ఈరోజు కూడా తన కోసం అప్పటికి నాకు సార్ అన్నారు, నీ కోసం నెక్స్ట్ వీక్ వాడుకుంటావా, లేదు అనుకుంటే నువ్వు అవినాష్కి వాడుతావా అని చెప్పేసానంటే నాకు అవినాష్ వల్లనే వచ్చింది కాబట్టి నేను అవినాష్కి వాడడానికి అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాను సార్. ఎందుకంటే నేను కష్టపడి ఆడుతాను, బట్ నాకు ఈ టైంలో అవినాష్ అన్నకు వాడాలనిపిస్తుంది. సో అతన్ని అయితే బయటికి పంపించాలని నేను అనుకోవట్లేదని చెప్పేసి అవినాష్కి వాడారు. అవినాష్కి వాడడం వల్ల సేఫ్ అయ్యారు. కానీ ఇక్కడ రెడ్ జోన్లో అవినాష్ లేడే. తేజాని అవినాష్ని లాస్ట్లో పెట్టేసి ఈ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే చేశారో అది కంప్లీట్గా ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే చేశారో కంప్లీట్గా వరస్ట్ అనమాట. నిజంగా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ప్లాన్ చేసుకుంటే ప్రేక్షకులు ఓటుకి ఎక్కడండి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మనం అఫీషియల్ పోలింగే చూస్తాం, అఫీషియల్ పోలింగ్లో ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళ ప్రకారంగా మనం మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ అఫీషియల్ పోలింగ్ని కాదు కదా, పబ్లిక్ ఒపీనియన్ని దేన్ని మీరు పట్టించుకోరు. ఏమనంటే అవినాష్ని బయట పంపించేద్దామని చూశారు. వీళ్ళు నలుగురిని అలా టాప్ 5 వరకు ఉంచియండి, ఇంకెందుకు, ఇంకా 4 వారాలు ఉంది షో, మీకు నచ్చినట్టు మీరు నడిపించుకోండి షో. వరస్ట్ అనమాట నా ఒపీనియన్ ఇది. మీకేమనిపించిందో మీరు చెప్పుకోండి. ఈరోజు నబీల్ తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం నిజంగా రెస్పెక్ట్ బటన్ అయితే మాత్రం కొట్టాల్సిందే. చాలా అంటే చాలా బాగా ఆలోచించాడు. గేమ్ పరంగా ఎంత బాగా ఆడుతున్నాడో ఆలోచన విధానంగా కూడా అంతే బాగా ఆడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కామన్ మ్యాన్ కాబట్టి తక్కువ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి వీళ్ళందరి గురించి
అండ్ బయట సిచ్యువేషన్ గురించి అంత బాగా అవగాహన ఉన్నాడు కాబట్టి కొన్ని డెసిషన్లో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. సో మోస్ట్లీ టాప్ 2లో అయినా ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం.